రైట్ 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 మనతోటి వివేక్ బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వివేక్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సభ్యులకి అండ్ ప్రైమ్ 9 వీక్షకులందరికీ శుభోదయం. మొత్తానికి ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అని చెప్పేసి జనసేన అధినేత పిఠాపురం వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. సో గాలి కూడా 2019లో బాగా వీచింది కదా ఫ్యాన్ గాలి. చాలా సందర్భాల్లో చెప్పినట్టు 2019 ఎన్నికలు అనేటివి వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, వాళ్ళ నాన్నను చూసి ఒకసారి అవకాశం ఇవ్వాలి, రోడ్ల మీద తిరుగుతున్నాడు అని కేవలం ఒక సింపథెటిక్ వేలో ఇచ్చిన అవకాశం మాత్రమే. చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. రోడ్ల మీద తిరుగుతూ మా తండ్రిని చంపేశారు, మా బాబాయిని చంపేశారు అంటే ఒక అమాయకపై ఉన్న బీదరుపులు, లేకపోతే పక్కన వాళ్ళ మీద నేరాలు వేసేసి నాకేమీ తెలియదు, నేను అమాయకుని, నేను ఒంటరి వాడిని, నన్ను ఎవరో ఏదో చేసేసారు, నాకు మీడియా లేదు, నాకు డబ్బులు లేవు, నేను చాలా పేదవాడిని, కడు పేదవాడిని. సో ఈ ఆస్పెక్ట్ లో చాలా రకాలైన కథలు వండి అడ్వింపులు అవన్నీ కొన్ని జనాలకు ఎక్కాయి. సో ఆ కోణంలో ప్రజల తీర్పును ఖచ్చితంగా మేము గౌరవిస్తాం. కానీ ప్రజలు తెలుసుకున్నది ఏంటంటే విదిన్ 6 months లోనే ఆయన పరిపాలన తీరు ఏంటి అనేది భవన నిర్మాణ కార్మికుల రూపంలో మొదలుపెట్టి వారి పొట్టగొట్టినప్పుడే అర్థమైంది ఆయన పరిపాలన తీరు ఏంటి. ఆయన ఎవరి అంటే ఒక ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తీసుకోకుండా తన సొంతంగా ఏదైనా సరే నేను అనుకున్నట్టు చేస్తాను, దానికి లా అలాంటివి ఏమి ఉండవు, బియాండ్ లా నేను ప్రవర్తిస్తాననేది ఒక 6 నెలల్లోనే పరిపాలన తెలిసిపోవడంతో పొరపాటు చేశామనేది తెలుసుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి మొదలు పెడితే మా అధినేత నిన్న చెప్పినప్పటి వరకు కూడా ఈ 4 ఏళ్లలో కూడా చాలా సందర్భాల్లో మీకు గుర్తు చేశాను కూడా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి 151 సీట్లు ఇచ్చి బలమైన ప్రజాపక్షం పని చేసి ఉన్నింటే నేను సినిమాలు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి చేస్తాను అని చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే నేనేం చెప్తున్నానంటే క్రెడిబిలిటీ అంటాం దాన్ని. ప్రజల పక్షాన్ని నిలబడే నాయకత్వానికి, పార్టీకి ఒక ప్రతిపక్ష నాయకుడుగా కావచ్చు, లేకపోతే ఒక పార్టీ అధినేతగా ఆయన అలాంటి ఆలోచించేది కేవలం పీపుల్ మైండ్ సెట్, పీపుల్కి మంచి జరగాలి, దానికి నేను సంపూర్ణ సహకారం అందిస్తాను, లేకపోతే కేంద్రంతో పోరాడడానికి కూడా నేను ఎప్పుడు సదా సిద్ధమే. కాకపోతే ఆ అవకాశం మీకు ప్రభుత్వంలో ఉన్నారు, లోక్సభలో రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, దానికి అనుగుణంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తే మన రాష్ట్ర హక్కులను కూడా కాపాడుకోవచ్చు, దానికి జనసేన పార్టీ ఎప్పుడు విల్లింగ్ గా ఉంటది అనేది 4.5 ఏళ్లలో ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజు మా అధినేత పిఠాపురంలో గురించి పోటీ చేస్తుంటే 3 మంత్రులు, 3 ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న వ్యక్తులను అందరినీ డంప్ చేసి తిరిగి గాజువాక భీమవరంలో ఏమైతే చేశారో రాత్రి తల్లకిందులు చేసి మేము ఆ రోజు తప్పకుండా గెలుస్తారనే కోణంలో మాకు మొదటి ఎన్నికలు అవి. వీళ్ళు అంటూ ఉంటారు పదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, ప్రతిసారి ఎందుకు గుర్తు చేస్తామంటే ఆయన పేరు పెట్టుకున్నది ఒకటి, వాళ్ళ నాన్న పేరును రెప్లికా చేయడానికి ఆ పేరును వాడుకుంటున్నారు, అది కూడా వాళ్ళు గర్వంగా చెప్పుకోలేరు, అది వేరే విషయం. సో ఆ వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ ఏమి ఇండికేట్ చేసిందంటే ఒక రాత్రి ఆయన ఓడించాలడానికి మాకు ఎలక్షనీరింగ్ అనేది తెలియక మొదటి ఎన్నికలు మేము ఫేస్ చేశాము, ప్రతిసారి వీళ్ళు 15 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు అని అంటూ ఉంటారు ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మా అధినేత ఫేస్ చేసింది ఒకే ఒక ఎన్నిక, అది 2019. రాజకీయ అనుభవం వేరు, రాజకీయ క్షేత్రంలో ఎన్నికల్లో పాల్గొనడం వేరు. ఈ తేడా కూడా తెలియకోకుండా ప్రతిసారి మీకు 15 ఏళ్ళు ఉంది, 20 ఏళ్ళు ఉండదు, ఇంతవరకు వార్డు మెంబర్ కాలేదు, ఎన్ని సొల్లు మాటలు ఇవన్నీ. ఎన్నికలు ఫేస్ చేసింది ఒకటి, రెండోసారి ఫేస్ చేస్తున్నాం. సో ఆ కోణంలో ఆలోచిస్తే వాళ్ళు చేసినది ఈసారి పిఠాపురంలో కూడా అదే చేయాలనే ఒక కోణాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారి బయట విందాం. అన్నారు వాళ్ళు ఇక్కడే సిద్ధంగా లేకపోయారు, ఒక క్యాండిడేట్ తో ఏడుగురు కావాలి. బంగారం ఇచ్చినా, ₹1 డబ్బు ఇచ్చినా కూడా వెయ్యము. కావాలంటే ప్రజల పల్స్ అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. బంగారం ఇచ్చిన కేజీ బంగారం ఇచ్చిన పెద్ద నాయకుల్ని దించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే అంటే మరి ఓటర్లను ప్రభావితం చేసే ప్రలోభ పెట్టే పరిస్థితులు కూడా ఉండొచ్చేమో. అదే నేను అంటున్నాను, మనము ఎవరు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా భీమవరం గాజువాక్ లాగా ఈసారి అలా జరగదు. ఎందుకంటే పబ్లిక్ డిసైడ్ అయి ఉన్నారు. పిఠాపురం ప్రజలు ఒక రాష్ట్రంలోనే ఒక చాలా భిన్నమైన ఓటరు. ఇప్పటి వరకు రెండోసారి ఏ ఎమ్మెల్యేని ఇంతవరకు ఆ పిఠాపురం నియోజకవర్గంలో రెండోసారి ఎవరికి అవకాశం ఇవ్వలేదు.
అంటే ప్రతిసారి ఇండిపెండెంట్ కానీ ఒక పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ అలా మారుతూనే వస్తుంది. అలాగే అక్కడ అన్ని రకాల సామాజిక వర్గాలు, అలాగే చైతన్యవంతమైన ఓటర్లు పిఠాపురం ప్రజలు. సో అది మనకున్న ఫీడ్బ్యాక్. ఆల్రెడీ ప్రజలు యునానిమస్ గా చెప్తున్నారు, కేజీ బంగారం ఇచ్చినా ఓటేయము వైసీపీకి, ₹1,00,00,000 డబ్బు ఇచ్చినా వేయమంటున్నారు. మీరు ఆ వాయిస్ విన్నారో లేదో మళ్ళీ ప్లే చేయమంటే ప్లే చేస్తాను. అంటే పీపుల్ డిసైడ్ అయి ఉన్నారు అక్కడ జనసేన అధినేతని గెలిపించుకోవాలని. మాకు 2019లోనే అవకాశం ఇచ్చింటే చూపించే వాళ్ళమని 2019 ఉదంతమే చెప్తున్నారు. అంటే వాళ్ళు చైతన్యవంతమైన ఓటర్లు ఒక చైతన్యవంతమైన నాయకుని ఎన్నుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారనేది చాలా సందర్భాల్లో 2019 నుంచి ఈ 5 ఏళ్ల ప్రయాణంలో మాకు చాలా ఇండికేషన్స్ వచ్చాయి. ఇకపోతే మీ వాయిస్ మ్యూట్ లో పడింది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి వివేక్ గారు. ఇప్పుడు ఆయన చాలా కామెంట్స్ చేశారు. అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నాడు మా అధినేత అని. అసూయ ద్వేషాలంటే ఏంటి తెలుసా? మా అధినేత పేరు స్వయంగా ఉచ్చరించలేకపోవడము, దాన్ని అసూయ ద్వేషం అంటారు. తర్వాత ఆయనకు మా అధినేతకు 3 పెళ్లిళ్ళు అయ్యాయని, ఆయనకు ఒక పెళ్లి అయిందని ఒక బాధలో ఫ్రస్ట్రేషన్ లో ఉంటారేమో. ప్రతిసారి కార్లతో పోలుస్తూ 3 పెళ్లిళ్ళు లేకపోతే 4 పెళ్లిళ్ళు కాని పెళ్లిని ఒక 4 పెళ్లిళ్ళు అనేది దాన్ని అసూయ ద్వేషం అంటారు. సో ఒక ఎనార్మస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని పలకడానికి ఇబ్బంది పడుతూ ఉన్నదాన్ని కూడా అసూయ ద్వేషాలు అంటారు. అలాగే ఇంత షార్ట్ టైంలో ఇంత డబ్బు లేకోకుండా ఇంత ప్రజాబలాన్ని ఎలా సంపాదించారు, ₹1 ఓటు ₹1 డబ్బులు పెట్టుకోకుండా ఓటుకు 2019 ఎన్నికల్లో 6% ఓట్లు ఎలా సాధించారు అనే దాని మీద ఆయనకు అసూయ ద్వేషాలు ఉండొచ్చు. కాబట్టి ఇవి అసూయ ద్వేషాలు అంటారు. మా అధినేత ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన్ను మీరు సరైన పరిపాలన అందిస్తే నేను ఇంటికి వెళ్ళి సినిమాలు చేసుకుంటానని చెప్పిన హుందాతనం ఎక్కడ? పేరు కూడా ఉచ్చరించలేని అక్రమమైన మాటలు మాట్లాడే ఆయన నాయకుడు ఎక్కడ? సో అది అసూయ ద్వేషానికి ఉన్న డిఫరెన్స్. రెండోది, నేను ఎక్కడ పుట్టానో నాకే తెలియదు అని అంటుంటాడు జనసేన అధినేత అని అన్నారు. ఆయన చెప్పింది అది కాదు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకు ఆయన. కాబట్టి ప్రతి 2 ఏళ్లకు 3 ఏళ్లకు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. ఆయన పుట్టిండేది బాపట్లలో, ఎక్కువ శాతం పెరిగింది నెల్లూరులో. అలాగా అమ్మమ్మ వాళ్ళ ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలో. ఇలాగా పలు సందర్భాల్లో పలు ప్రాంతాలు ట్రాన్స్ఫర్ల రీత్యా తిరిగారు. కాబట్టి ఆయనకు ప్రతి 2 ఏళ్లకు 3 ఏళ్లకు చిన్నతనం నుంచి ట్రాన్స్ఫర్లు అవ్వడం వల్ల నాకు ఈ ఊరితో అనుబంధం ఉంది, ఒంగోలులో పెరిగాను 2 ఏళ్ల పాటు, నెల్లూరులో 3 ఏళ్ల పాటు పెరిగాను, బాపట్లలో పల్నాడు ప్రాంతంలో పుట్టిన మనిషిని, నాకు ఇక్కడ ఏంటి ఎలా మాట్లాడతారు, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, గోదావరి జిల్లాలతో అనుబంధాలు ఉన్నాయని అన్ని ప్రాంతాలతో, వైజాగ్ ప్రాంతం నాకు సినీ ఇండస్ట్రీ నాకు జన్మనిచ్చింది, అలాగా అన్ని ప్రాంతాలతో అనుబంధం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్తాము. మీ నాయకుల్లాగా కనపడిన చోటుకల్లా వెళ్ళి ఇలా చేతులు ఊపి ఇలా మైకులు కొట్టి ఆ నాటకాలు ఏం చేయలేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాము. సో అది మూడో పాయింట్. ఇక నీచ స్థితిలో ఉన్నాడు అని నీచ స్థితి గురించి మాట్లాడారు. నీచ స్థితి అంటే ఏంటి? 2019 ఎన్నికలకు ముందు మా బాబాయ్ చచ్చిపోయినాడు, సిబిఐ ఎంక్వైరీ కావాలో, గొడ్డలి పోటుతో ఇలా వేసారు అలా వేసారని గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఏడ్చి ప్రభుత్వంలోకి వచ్చిన 2 నెలలకి చెల్లెలు గారు అన్నా నాకు న్యాయం చెయ్యన్నా అంటే ఏం పర్లేదు నేనున్నా చూసుకుంటానని సంవత్సరం పాటు డిలే చేస్తే ఆమె హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దగ్గరికి వెళ్ళి సిబిఐ విచారణ అక్కర్లేదు నేను చూసుకుంటానని బీజేపీలోకి పోతాడు అవినాష్ ఒకవేళ అనుకుంటే అని చెప్పింది ఎవరు? దాన్ని ఏమంటారు? దాన్ని నీచ స్థితి అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నెక్స్ట్ పులివెందుల గురించి ఇలాగ ఎలక్షనీర్ గురించి మాట్లాడారు. ఇప్పుడు పులివెందులలో ఏకఛత్రాధిపత్యంగా 40 ఏళ్ల పాటు గెలుస్తూ ఉన్నారు. ఎలా గెలుస్తున్నారు? ఆ ఏరియాకి వెళ్దాము, మీది జమ్మలమడుగే మాది జమ్మలమడుగే. పులివెందుల గురించి అందరికీ తెలియదు ఏం కాదు, అక్కడ ఎలక్షన్ ఎలా జరుగుతుందో. ఇప్పటికీ కూడా కొన్ని వార్డుల్లో ఇళ్లలో ఓట్లు ఇచ్చి ఎయినియరు. అక్కడ ఎలక్షన్ బూత్కి వెళ్ళగానే వచ్చినవా బట్టి నుంచి అట్లే బయటికి పో, ఊరికి టిక్ చేసుకోవడానికి. ఇప్పటికీ ఎలక్షన్లు కొన్ని పల్లెల్లో జరగవు. సో అది పులివెందుల యొక్క స్టేటస్. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, 98 ఎన్నికలు ఒకసారి పులివెందులు తీస్తే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5,000 ఓట్లతో గట్టెక్కారు. ఎలక్షన్ చాలా గట్టిగా జరిగింది. ఆగండి చాలా ఎలక్షన్ గట్టిగా జరిగింది. కారణము నాడు ఉమేష్ చంద్ర గారు ఐపీఎస్ గా ఎస్పీగా కడప ఉండడం వల్ల. సో ఎలక్షన్ ఫెయిర్ గా జరిగితే అలా జరుగుతుంది. నెక్స్ట్ మా ఓటర్లు వేరే ఉన్నారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే వాళ్ళ ఓటర్లు వేరే ఉన్నారు. ఆగన్నా నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మళ్ళీ మాట్లాడండి ఓకేనా? ఇప్పుడు వాళ్ళ ఓటర్లు వేరే ఉన్నారు, వాళ్ళ ఓటర్లు వేరేగా ఉన్నారు. అలాగే
వాళ్ళ ఎలక్షనీరింగ్ డబ్బులతో ప్రలోభాలతో నామినేషన్ కూడా వేయించుకోకుండా కాళ్ళు చేతులు ఇరగొట్టడం, కిడ్నాప్ చేయడం, లేకపోతే ఎక్కువ మాట చంపడం, అది వాళ్ళ ఎలక్షనీరింగ్. అందుకు వాళ్ళు మా ఓటర్లు వేరే, మా Y0 175 అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించడం జరిగింది. ఇక రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు మాట్లాడారు. షిప్పింగ్ హార్బర్లు, క్యారిడార్స్, 17 మెడికల్ కాలేజీలు, ఇవన్నీ చెప్పారు కదా. ఇవన్నీ కేంద్రం ఇచ్చేటివి. 17 మెడికల్ కాలేజీలు అనేవి కేంద్రం ఇస్తుంది. 80% నిధులు ఇస్తుంది కేంద్రం. 80% నిధులు ఇస్తుంది కేంద్రం. ఇస్తున్న 17 మెడికల్ కాలేజీలు వీళ్ళు జబ్బలు తీసుకుంటున్నారు. నిధులు కూడా 80% కేంద్రం ఇస్తుంది, 20% వీళ్ళు పెడుతున్నారు. ప్లేస్ చూపిస్తే అది కూడా ఇస్తారు. తర్వాత నేషనల్ కారిడార్స్ ఇచ్చేది కూడా వాళ్ళే, షిప్పింగ్లు, పోర్టులు పెట్టేది కూడా వాళ్ళే. కాబట్టి ఇది వీళ్ళ ఘనతగా చెప్పుకోవద్దు. ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్నిటికీ ఇచ్చింది. నెక్స్ట్